అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు నేను ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అందిస్తాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి కూడా షేర్ చేయండి. మొదటిగా మనకు భారత రాయబారిగా జానే సమాచారం అయితే ఉంది. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ కు భారతీయ రాయబారిగా సంతోష్ జా అయితే నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నేపాల్ రాజధాని కాఠ్మండ్లో జరిగింది. ఈ ఫెస్టివల్లో రెండు దేశాల మధ్య కొత్త జనరేషన్లో వచ్చే మార్పుల గురించి చర్చ జరిగింది. ఈ ఫెస్టివల్ను భారత సాంస్కృతిక టూరిజం మంత్రి ప్రారంభించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అమెరికాలో విదేశీ విద్యార్థులపై స్టింగ్ ఆపరేషన్ అనే మరొక సమాచారం కూడా ఉంది. విద్యాభ్యాసం పూర్తయిన ఉద్యోగం పొందే వరకు నకిలీ విద్యార్థి వీసా పేరుతో అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు హ్యూమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా వందలాది మంది విద్యార్థులు నకిలీ ధ్రువపత్రాలతో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే భారత్కి చేరిన షినూక్ హెలికాప్టర్లు అనే సమాచారం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి భారత్ వైమానిక దళం IAFకు 4 షినూక్ సైనిక హెలికాప్టర్లు అయితే భారత్కి అనేది చేరడం జరిగింది. వీటిని గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయానికి తరలించారు. ఈ హెలికాప్టర్లు యుద్ధ సమయంలో బలగాలను, సైనిక సామాగ్రి, ఇంధనాన్ని తరలించడంతో పాటు విపత్తు సమయాల్లో వినియోగించేందుకు ఎంతో అనుకూలమైనవిగా సమాచారం అయితే ఉంది. ఓకేనా, ఈ యొక్క షినూక్ హెలికాప్టర్లు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయనే దానిపై కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత కుసుమ్ పథకానికి కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది. ఓకే, ఈ యొక్క కుసుమ్ అంటే ఏంటంటే కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉదాన్ మహాభియాన్ అనేది దీని యొక్క పూర్తి పేరు. రైతులకు ఆర్థిక నీటి భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన కుసుమ్ పథకానికి కేంద్ర కేబినెట్ మనకు ఆమోదం తెలిపింది. కుసుమ్ పథకం కింద రైతులు బంజరు భూముల్లో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ను విక్రయించుకునేలాగా కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. ఓకేనా, అందుకు అవసరమైన సాయాన్ని రైతులకు అందిస్తారు అని చెప్పి ఉంది. సో కుసుమ్ పథకం యొక్క ముఖ్యమైన వ్యయం ఏంటి అనేది కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, దాని తర్వాత మనం చూసినట్లయితే బెంగళూరులో ఏరో ఇండియా 2019 ప్రదర్శన అనే సమాచారం. ఏరో ఇండియా 2019 అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ప్రదర్శనలో అత్యాధునిక యుద్ధ పౌర విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. వైమానిక ప్రదర్శనలో భాగంగా రష్యాకు చెందిన హెలికాప్టర్ల తయారీ సంస్థ రోస్టెక్తో 5 భారతీయ సంస్థలు అవగాహన ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాయి అని చెప్పి సమాచారం. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పారికర్ అస్తమయం అనే సమాచారం ఉంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణించారు. ఈయన 3 సంవత్సరాల పాటు కేంద్ర రక్షణ మంత్రిగా సేవలు కూడా అందించారు. పారికర్ ఆధునిక గోవా నిర్మాతగా పేరు పొందారు. ఓకే, 2020 వరకు సబ్సిడీ గృహ రుణాల గడువు పొడిగింపు అనే సమాచారం ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మధ్యతరగతి ఆదాయ వర్గాల వారి కోసం అమలు చేస్తున్న గృహ రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం 2020 మార్చి వరకు పొడిగించింది. వార్షిక ఆదాయం 9 లక్షల రూపాయల నుండి 18 లక్షల మధ్య ఉండే ఆదాయ వర్గాల వారి కోసం దీన్ని పొడిగించారు అని చెప్పి సో ఇచ్చారన్నమాట. సో ఖచ్చితంగా మనకు అడిగే అవకాశం అయితే ఉంది. సో 2020 వరకు సబ్సిడీ గృహ రుణాల గడువు పొడిగింపు అనేది ఎందుకు అని అంటే సో ఖచ్చితంగా మనకు వార్షిక ఆదాయం 9 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉండే వారి కోసం పొడిగించడం జరిగిందని చెప్పారు. ఓకేనా, తర్వాత కంపా పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ అనే సమాచారం ఉంది. ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నిధుల ఖర్చులపై పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం కంపా పేరుతో ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షులుగా వ్యవహరించే ఈ పాలక మండలిలో అటవీ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా అయితే ఉంటారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే హైదరాబాద్లో ఫాక్స్కాన్ అధునాతన పరిశోధన కేంద్రం అనే సమాచారం ఉంది. తైవాన్కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ లిమిటెడ్ హైదరాబాద్లో అధునాతన పారిశ్రామిక కృత్రిమ మేధస్సు పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీన్ని ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లుగా సమాచారం ఉంది. ఈ విధంగా మనకు టాపిక్స్ అయితే వచ్చాయి. సో ఈ యొక్క టాపిక్స్ నుంచి వచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం చూసినట్లయితే ఈ రోజుకి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అవుతాయి. ఓకే, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ కు భారతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సంతోష్ జా, ప్రణయ్ రావు, ప్రసాద్ రావు, రవికుమార్. ఆన్సర్ వచ్చేటప్పటికి సంతోష్ జా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరిగింది? ఓకే, ఆప్షన్స్ ఢిల్లీ, ఢాకా, ఇస్లామాబాద్, కాఠ్మండ్ అనేది ఉంది. ఆన్సర్ మనకు కాఠ్మండ్. ఓకేనా, సో తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఏ దేశంలో ఇటీవల విదేశీ విద్యార్థులపై స్టింగ్ ఆపరేషన్ను నిర్వహించారు? రష్యా, బ్రిటన్, అమెరికా, జర్మనీ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆన్సర్ అమెరికా అండి. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూస్తే భారత్కు చేరిన షినూక్ హెలికాప్టర్లు ఏ దేశానికి చెందినవి? రష్యా, అమెరికా, జర్మనీ, సూడాన్ అని చెప్పి మనకు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేటప్పటికి అమెరికా.
ఓకే, సో నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కుసుమ్ పథకం ఎవరికి సంబంధించినది? వ్యాపారులకు, ఉద్యోగులకు, రైతులకు, మహిళలకు అన్న ఆప్షన్ అయితే ఉన్నాయి. ఆన్సర్ రైతులకండి. ఓకే, ఏరో ఇండియా 2019 ప్రదర్శన ఎక్కడ జరిగింది? కొచ్చిన్, బెంగళూరు, చెన్నై, పానాజీ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆన్సర్ బెంగళూరు అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన మనోహర్ పారికర్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? గుజరాత్, గోవా, మహారాష్ట్ర, మణిపూర్ అని ఇచ్చారు. ఆన్సర్ గోవా అండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది క్వశ్చన్, ఏ సంవత్సరం వరకు సబ్సిడీ గృహ రుణాల గడువు పొడిగించారు? 2030, 2025, 2020, 2021 అనే ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఆన్సర్ 2020. ఓకే, సో ఎందుకు పొడిగించారనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, కంపెనీ నియమించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర. ఆన్సర్ మనకు తెలంగాణ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ అధునాతన పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హైదరాబాద్, విశాఖపట్నం. ఆన్సర్ మనకు హైదరాబాద్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వరకు ఉన్నాయి. ఓకే, ప్రతిరోజు కూడా ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.